మీరు డిలీట్ చేసుకున్న ఫొటోస్ లేదా వీడియోస్ మళ్ళీ రికవర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఒక సరైన వీడియోకే వచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఫోన్లో బై మిస్టేక్లో డిలీట్ చేసుకున్న ఫొటోస్ మరియు వీడియోస్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా రికవర్ చేసుకోవాలో నేనైతే మీకు ఇక్కడ చేసి చూపించబోతున్నాను. చాలామంది తెలియకుండా లేదా పొరపాటున ఇంపార్టెంట్ ఫొటోస్ వీడియోస్ని డిలీట్ చేస్తుంటారు. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో నేను చెప్పే సింపుల్ ట్రిక్ని ఫాలో అవుతే డిలీట్ అయిన ఫొటోస్ మరియు వీడియోస్ని మళ్ళీ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. వీడియో కంప్లీట్ అయ్యేసరికి డిలీట్ అయిన ఫొటోస్ మరియు వీడియోస్ని ఎలా రికవర్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మన ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీతో ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన వీడియోని లైక్ చేయకుండా లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం అంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియో 100% వర్క్ అవ్వబోతుంది అన్నమాట. ఇక్కడైతే మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ ప్రతి ఒక్క స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరైతే ఈ స్టెప్స్ అయితే మిస్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మొబైల్లో మన ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ బ్రౌజర్ని సింపుల్గా అయితే మీరు ప్లే స్టోర్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా అయితే మీరు ఇక్కడ చూడండి, ఒక ఆప్షన్ అయితే చెప్పేసి ఇక్కడ ఉంది సెర్చ్ అని చెప్పేసి. సెర్చ్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు పైన ఇక్కడ సెర్చ్ బార్ అని చెప్పేసి వచ్చింది కదా, సింపుల్గా ఈ సెర్చ్ బార్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడైతే మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఏంటంటే డంప్స్టార్ అని చెప్పేసి. సింపుల్గా అయితే మీరు ఇక్కడ డంప్స్టార్ అని సెర్చ్ చేసుకోండి. DUMPSTER అని సెర్చ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీ ముందు అయితే ఒక ఈ అప్లికేషన్ అనేది చెప్పేసి వచ్చింది, మీకు చూడవచ్చు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా అయితే మీరు అప్లికేషన్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఇన్స్టాల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా, సింపుల్గా అయితే ఈ ఇన్స్టాల్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. నేను ఎలా ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తానో నా ముందు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడైతే ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ కాబోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఈ అప్లికేషన్ అనేది ఇలా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు మళ్ళీ ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది, ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి. నేను చూపిస్తాను. ఓపెన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా, సింపుల్గా అయితే మీరు ఓపెన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. ఎలా మీరు ఓపెన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటారో మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కదా, సింపుల్గా ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ యాడ్ అయితే కట్ చేసుకోండి. సింపుల్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ అలో అని చెప్పేసి వస్తుంది కదా, సింపుల్గా అయితే మీరు అలో పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు నెక్స్ట్ అయితే ఒక కొన్ని యాడ్స్ అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా అయితే మీరు ఇక్కడ క్లోజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా, క్లోజ్ అని. సింపుల్గా అయితే ఈ క్లోజ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ అలో అడుగుతుంది కదా, సింపుల్గా అలో పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీ ముందు అయితే ఇక్కడైతే ఒక పర్మిషన్ అయితే అలో చేసుకోమంటుంది. సింపుల్గా అయితే నేను ఇక్కడ ఆప్షన్ ఆన్ చేస్తాను. ఆన్ చేయడానికి సింపుల్గా అయితే దీనిపై ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడైతే మీకు కొంచెం చూడవచ్చు మళ్ళీ ఇక్కడైతే అలో డంప్స్టార్ టు సెండ్ నోటిఫికేషన్ వచ్చేసింది కదా, మళ్ళీ అలో పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే మాత్రం రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ ఒక ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు డీప్ స్కాన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సింపుల్గా మీరు ఇక్కడైతే డీప్ స్కాన్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడైతే ఒక ఆప్షన్ చెప్పేసి ఉంది. ఇక్కడైతే మన డిలీట్ అయిన ఫైల్స్ కానీ మొత్తం అయితే ఇక్కడ స్కాన్ అవుతున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ స్కాన్ అవుతున్నాయి కదా, మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మొత్తం ఒక 5000 ప్లస్ ఉన్నాయి, 6000 అవుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఒక 6500, 6700, 6000, 7000 ఇక్కడ లోడ్ అవుతున్నాయి కదా. మనమైతే ఇక్కడ లోడ్ అవ్వే అంత వరకు అయితే మనమైతే ఇక్కడ వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నా మొబైల్ అయితే ఇక్కడ స్కాన్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు ఒక 10,000 ఫొటోస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 10,000 అని చెప్పేసి వచ్చింది కదా, 10,700 ఫొటోస్ అని ఇక్కడ స్కాన్ అవ్వడం జరిగినాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రతి ఒక్క ఫోటో ఇక్కడ నుంచి అయితే నేను డిలీట్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఏమేమి ఫోటోస్ అయితే నేను ఇక్కడ డిలీట్ చేసుకున్నాను మొబైల్లో ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడైతే ఇవన్నీ ఫోటోస్ అయితే నేను ఇక్కడ డిలీట్ చేసుకున్నాను అనమాట. అందుకే ఇక్కడ ఫోటోస్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పటికైతే ఇవ్వాలనైతే 2026 కదా, అయితే సింపుల్గా నేను ఇక్కడ 2023కి వస్తాను. అయితే నేను 23కి వచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు నేను 2023లో ఏమేమి ఫోటోస్ ఇక్కడ డిలీట్ చేసుకున్నానో. ఎందుకంటే నేను 2023లో నాకు కొత్త మొబైల్ తీసుకున్నాను కాబట్టి నేను అప్పటి నుంచే ఫొటోస్ డిలీట్ చేసుకున్నాను. సో అప్పటి నుంచి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే రావడం జరుగుతాయి. ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఒక ఫోటో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నాకు నచ్చిన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోవడానికి సింపుల్గా అయితే ఆ ఫోటో పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడైతే రిజిస్టర్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చింది కదా, సింపుల్గా మీరు ఈ రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడైతే 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగినాయి.
మీరు సింపుల్గా అయితే మీరైతే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి, వాచ్ అండ్ యాడ్ అని. సింపుల్గా మీరు ఎలా ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తారో మీ ముందైతే ఒక యాడ్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా ఈ యాడ్ అనేది అయిపోయే వరకు చూడండి. ఆ తర్వాత ఇక్కడ సింపుల్గా కట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, యాడ్ అనేది ఎలా అయిపోయిన తర్వాత మీరు చూడవచ్చు మీ యొక్క ఫోటో అనేది మీ గ్యాలరీకి అయితే రావడం జరుగుతుంది. కావాలంటే మీకు నేను ఆ గ్యాలరీ ఓపెన్ చేసి కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఎలా నా గ్యాలరీ అనేది ఓపెన్ చేస్తానో మీరు ఇక్కడ చూడవచ్చు. నేను ఇక్కడ ఎలా క్లిక్ చేస్తానో ఆ ఫోటో అనేది ఇక్కడ మీరు చూడవచ్చు రికవర్ అయిపోయిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు డిలీట్ చేసుకున్న ఫోటోస్ అయితే మీరు పొందవచ్చు అన్నమాట. మీకు ఒకవేళ మీరు వీడియోస్ కూడా రికవర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు. సింపుల్గా ఇక్కడ వీడియోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సింపుల్గా అయితే మీరు వీడియోస్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. మీరు ఎలా ఈ వీడియోస్ ఆప్షన్ పై క్లిక్ చేస్తారో మీరు డిలీట్ చేసుకున్న వీడియోస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు నచ్చిన మీరు డిలీట్ చేసుకున్న ఒక వీడియోని రికవర్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక వీడియో పై క్లిక్ చేసుకోండి. ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో పై క్లిక్ చేసుకోండి. నేను సింపుల్గా అయితే ఒక వీడియో పై క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియో అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ ఇక్కడ అయితే రీస్టోర్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చేసింది అని చెప్పేసి సింపుల్గా అయితే నేను రీస్టోర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ ఇక్కడ వాచ్ అండ్ యాడ్ చెప్పేసి వచ్చింది కదా, సింపుల్గా అయితే మీరు వాచ్ యాడ్ పై క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మీ ముందు అయితే 3 యాడ్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది కదా. ఈ యాడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మీకు అయితే సింపుల్గా అయితే మీ యొక్క వీడియో అనేది మళ్ళీ మీ గ్యాలరీకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ అయితే యాడ్స్ కంప్లీట్ చేస్తాను. సో నేను ఎలా ఈ యాడ్స్ అనేది ఇక్కడ కట్ చేస్తాను. చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నా ఫోటో మన వీడియో అనేది ఇక్కడ మళ్ళీ గ్యాలరీకి వచ్చేసింది అనమాట. ఆ వీడియో ఎక్కడ ఉందో నేను సింపుల్గా మళ్ళీ నీ గ్యాలరీ ఓపెన్ చేస్తాను. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మీకు రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సక్సెస్ఫుల్గా ఇక్కడ రికవర్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీరు ట్రై చేసుకొని మీకు ఒక 2-3 ఇయర్స్ ఫొటోస్ కూడా మీరు మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో అయితే 100% వర్క్ అవుతుంది, నాకైతే నమ్మకం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం కలుసుకుందాం మన కొత్త నెక్స్ట్ టాపిక్తోని. అప్పటి వరకు జై హింద్.